ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలం సిరివారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కౌలు రైతు గొల్లపల్లి రవి సాగు చేసిన 2 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రవి కన్నీరు మున్నీరవుతున్నారు. మామగారి ఆరోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, డ్రిప్ పైపులు కూడా కాలిపోయాయని బాధితుడు వాపోయాడు. అప్పులు చేసి మరీ వ్యవసాయం చేశానని, ఇప్పుడు ఏం చేయాలో పాల్పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రవి వేడుకుంటున్నారు. కౌలు రైతులపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తీవ్రంగా ఉంది. బాధిత రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొల్లపల్లి రవి అంటే అది ఏలూరు జిల్లా జిలుమిలి మండలం ఉదయభాస్కర్ కాలనీ గ్రామం. నేను కౌలు రైతుని. కౌలు రైతు కింద 2 ఎకరాలు చేంజ్ చేసుకుంటున్నాను సిరివారిగూడెం గ్రామంలో. మరి మేము అనారోగ్యం కదంతా మా మామగారికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి ఖమ్మం వెళ్తాం జరిగింది. మరి కూలోళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఖాళీ లేదనేసి 4 రోజుల తర్వాత ఇస్తాం అన్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం. వచ్చి నిన్న ఆదివారం 31వ తారీఖు మరి సిరివారిగూడెం గ్రామంలో మరి కూలోళ్ళు 10 మంది మాట్లాడటం జరిగింది. మొక్కజొన్న ఇరుతాం. మరి సోమవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పని చేస్తాం. మాకు 500 కూలి అని మాట్లాడుకుంటే సరే నేను ఓకే అని చెప్పా. నేను చేయలేక కూడా రాలేదండి. మరి ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే ఉదయం 6 గంటలకి మరి చేలోకి వచ్చేపాటికి ఇలా జరిగి ఉంది. మరి అగ్ని మరి ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. దాన్ని బట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మరి 2 ఎకరాల చేనుకి 3 లక్షలు పెట్టుబడి అయింది. సింక్లైర్ పైపులు అయితేనే పెట్టుబడి అయితేనే 3 లక్షలు నష్టం వచ్చిందండి. మరి రెక్కల మేము కష్టపడే వాళ్ళం మేము. మాకు అదంతా జనసేన కార్యకర్తగా నేను మాట్లాడుతున్నానండి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను.